అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రాంపోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. అసలు ఏం జరుగుతుందని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉన్నారు. చాలా గ్రామాలలో, చాలా పట్టణాల్లో కూడా ఏదైతే వీధి వెంబడ మనము వెళ్తూ ఉంటాము, అసలు ఆ కుక్కలు ఏం చేస్తాయిలే, ఆ కుక్కలు మనని ఏం చేస్తాయిలే, అంటాయిలే అని చెప్పేసి మనం అనుకుంటే మాత్రం డెఫినెట్లీ పొరబడ్డట్టే. సో నందిపేటలో దాదాపు ఒకే కుక్క 12 మందిని గాయపరిచిన సిచ్యువేషన్ మరొక ముందే అదే అంటే ఆ నందిపేట నుంచి కూతవేటు దూరంలోనే ఆలూరు విలేజ్ అయితే ఉంది. ఆలూరు విలేజ్ లో కూడా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఒకే కుక్క 7గురిని గాయపరిచిందని చెప్పేసి మనకి ప్రాథమికంగా తెలుస్తా ఉంది. అసలు అధికారులు ఏం చేస్తున్నారు అనేది చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ గా మారింది. సో గ్రామాలలో ఈ పిచ్చి కుక్కలు స్వైర విహారం చేయడం పట్ల చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో మెయిన్ గా చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో కావచ్చు, టిఫిన్స్ కోసం బయటకు వెళ్ళే టైంలో చాలా మంది బయటకు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఆడుకునే టైంలో కూడా చాలా వరకు కుక్కలు మీద పడి ఎక్కడికక్కడ చింపేస్తున్నాయి అనేది మనకి చాలా వరకు తెలిసిన విషయమే. సో ఇందులో భాగంగానే మనము ఈరోజు మళ్ళీ ఎందుకు ఈ ప్రోగ్రామ్తో మళ్ళీ ముందుకు వచ్చినామంటే అధికారులను అప్రమత్తం చేయడానికి సుమన్ టీవీ ఎల్లవేళలా కృషి చేస్తూ ఉంది. నిజామాబాద్ జిల్లా డిఎంఎన్హెచ్ఓ కావచ్చు, లేకపోతే ఏదైతే వెటర్నరీకి సంబంధించి వైద్యులు అసలు ఏం చేస్తున్నారు అనే దానిపైన కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో గ్రామాలలో చూస్తే గ్రామ పంచాయతీ సిబ్బంది ఏం చేస్తుంది, అసలు కుక్కల్ని ఇట్లా విచ్చలవిడిగా ఇట్లా ఒక స్వేచ్ఛా స్వాతంత్రం లాగా వాటిని ఇడిచేయడం వల్ల ఇట్లాంటి కుక్క కాట్లు అనేటివి రోజుకి పెరిగిపోతున్నాయి అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. సో ఒక్క గ్రామంలో ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి అంటే ఓకే. సో నిజామాబాద్ జిల్లాలోని ఏ గ్రామంలో చూసుకున్నా కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్లు అనేటివి తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ఆర్మూర్లో ఒక చిన్న పాపని ఒక పిచ్చి కుక్క లాక్కొని వెళ్ళిపోయిన ఘటన కూడా మొన్న మనం చూసాం. సో అదేవిధంగా బోధన్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. బోధన్ బస్టాండ్లో ఎవరైతే భిక్షాటన చేసుకుని బతికే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి ఒక బాబుని, దాదాపు ఒక 10 నెలల బాబుని కూడా ఒక పిచ్చి కుక్క అక్కడ నుంచి మెడ పట్టుకొని లాక్కొని వెళ్ళి ఒక దగ్గర మొత్తం ఎక్కడికక్కడ పార్ట్స్ గా గుంజేసి పూర్తిగా గాయపరిచిన ఇన్సిడెంట్ అయితే మనం చూసినాము. సో ఇట్లాంటి ఇన్సిడెంట్ చూసిన తర్వాత కూడా అసలు అధికారులు ఏం చేస్తున్నారు, ప్రతి గ్రామంలో అసలు ఇట్లాంటి చర్యలు ఏమైనా తీసుకోవాలన్నా లేదా అని చెప్పేసి ఒక రివ్యూ మీటింగ్ ఏమైనా పెట్టుకుంటున్నారా, లేకపోతే ఏమైనా ఈ కుక్కల్ని చూడనట్టు ఎందుకుంటున్నారు అనేది చాలా మంది గ్రామస్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే మొన్న నందిపేటలో జరిగింది, ఆర్మూర్లో జరిగింది, బోధన్లో జరిగింది, నిజామాబాద్లో జరిగింది. సో ఇట్లాంటి ప్రతి దగ్గర జరుగుతూనే ఉన్నాయి. సో దీనికి అసలు బాధ్యులు ఎవరు అంటే ఈ కుక్క కాట్లు ఇట్లా కుక్కలు ఖర్చుకుంటూ పోవడము, మనం పోయి హాస్పిటళ్లలో చేరడము, ఇదొక తతంగం లాగా అయిపోయింది. అసలు అధికారులు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ మీరు బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో నిజామాబాద్ జిల్లాలో ఎస్పెషల్లీ మాట్లాడుకుంటే ఒక కట్టె పట్టుకొని మనం బయటకు వెళ్తేనే మనం సేఫ్గా ఉంటాం. లేదు అంటే పక్క నుంచి ఏ కుక్క వచ్చి మన మీద పడ్డదో మనకేం తెలియదు కాబట్టి మనము సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలి. కాబట్టి మనము బయటకు వెళ్ళేటప్పుడు ఒక కర్ర పట్టుకొని ఊరి అని చెప్పేసి చాలా మంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. మనకు అదే శ్రీరామ రక్ష అని చెప్పేసి కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. సో చూద్దాం ఇంకా రానున్న రోజుల్లో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఇంకా ఎట్లా జరుగుతాయి, ఏంది అసలు అధికారులు ఏమైనా అప్రమత్తం అవుతారా, లేకపోతే దీనిపైన ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా అనే దానిపైన కూడా వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో బీ కేర్ఫుల్గా ఉండండి. బయటకు వచ్చేటప్పుడు ఒక కర్రను పట్టుకొని బయటకు వెళ్ళండి. లేకపోతే అధికారులు చాలా మంది నిద్రపోయిన వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు మేల్కొనేంత వరకు కూడా మనము కట్టెలు పట్టుకొని తిరిగే బాధ్యత మన పైన ఉంది. మన ప్రాణాలని మనమే కాపాడుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. ఒక కన్ను అయితే వేసి ఉంచండి. బయట కుక్కలు మన వెంబడి వస్తున్నాయా లేకపోతే ఏంది అనే దానిపైన కూడా చూసుకుంటూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి మా సుమన్ టీవీ తరఫున మేము కోరుతా ఉన్నాము. సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, ఆలూరు నుంచి.